హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే దోసకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది దోసకాయ ఆవకాయ పచ్చడి అనమాట. చూడండి, కడిగేసి అది చేదు ఉందో లేదా అని చెప్పేసి హోల్ చేసి చూసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ముక్కలు కట్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేస్తున్నారు చూడండి అమ్మ. దోసకాయ ఆవకాయకి దోసకాయ పచ్చడి చాలా రకాలుగా పట్టచ్చు ఫ్రెండ్స్. అది ఒకటేమో చట్నీ చేసేసి అప్పటికప్పుడు పచ్చి ముక్కలతో కూడా చేసేయచ్చు అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఒక 2 or 3 days ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఆ పచ్చడి కూడా. ఇదేంటంటే ఏంటంటే దీనికి తొక్క తీయట్లేదు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, సాల్ట్ కలిపి దోసకాయ ఆవకాయకి ముందుగా ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, కడిగేసి దాంట్లో పసుపు, కారం, సాల్ట్, ఆవు పిండి, మెంతులు అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా వేస్తాం. పసుపు, సాల్ట్, ఆవాలు, మెంతులు, ఆవు పొడి, ఆవు పౌడర్, ఆవు పిండి పౌడర్ అనమాట. ఆవు పిండి స్టార్ట్ చేస్తాం. కారం, పచ్చికారం కూడా సరిపడేంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక వారం 10 రోజులు దాకా ఉంటుంది అనమాట ఈ పచ్చడి. అన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పోపు పెట్టుకుంటాం, తాలింపు వేసుకుంటాం. ఇవన్నీ వేసుకుని తర్వాత ఏంటంటే పోపు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా కలిపేసాం కదా దోసకాయ ఆవకాయకి. ఇందులో పసుపు, కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతి పిండి, సాల్ట్ అన్నీ కలిపి వేసాం కదా. దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. అంటే దీనికి పోపేయడానికి తాలింపు వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 10 days ఉంటుంది అనమాట. ఇట్లా అది రైస్లో చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది దానికి కావాల్సిన తాలింపు ఐటమ్స్ అనమాట. ఆవాలు, జీలకర్ర, శనగబద్దలు, మినపబద్దలు, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అనమాట. సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పొయ్యిలకి ఇచ్చేసి బాణీ పెట్టేసుకున్నామట. తాలింపు వేయటానికి దోసకాయ ఆవకాయకి సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాం. ఈ ఆవాలు వేస్తాము. ఆయిల్ కాగే వచ్చిందనమాట. ఎండుమిరగాయలతో వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, మిగిలినవి కూడా వేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అది కారం దినుసులు అన్నీ కూడా జీలకర్ర, శనగబద్దలు, మినపబద్దలు అనమాట. ముందు మెంతులు ఆవాలు వేస్తాం. ఆవాలను ఎండుమిరగాయలు వేస్తాం అనమాట. అది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై అవుతున్నాయి అనమాట తాలింపు దినుసులు అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు చెత్తకుతాం అనమాట ఫ్రెండ్స్. అది అంటే ముక్కలు చేస్తాం అన్నమాట. చిన్న చిన్నగా పచ్చగా కొట్టామన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చగా కొట్టేసినాయి. కరివేపాకు కూడా వేసేసుకుంటే
కరివేపాకు కూడా వేస్తున్నాను. తాలింపు వేసాం కదా ఫ్రెండ్స్, అంతా కూడా ఆయిల్ అంతా ఇందులో పోసేస్తున్నాం ఈ ముక్కల్లో. మొత్తం అంతా తాలింపు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడి దోసకాయ ఆవకాయకి అనమాట. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది, కనిపిస్తుందా? చాలా అట్రాక్ట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది దోసకాయ ఆవకాయ. ఇది 10 days 11 days అలా తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు కలుపుకొని తినొచ్చు అనమాట, అని రెడీగా ఉంటే. సేమ్ ఇలాగే టమాటా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దోసకాయ ఆవకాయ అనమాట ఫ్రెండ్స్. దోసకాయలో చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ పచ్చళ్ళు. ఇది ఒక రకం అనమాట. ఇంకొక రకం ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చేసుకోవచ్చు అనమాట. పచ్చి దోసకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అది